తర్వాత ఇదిగో వీప్ పట్టి, ఇగో ఈ డాట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న కుచ్చు వేసుకోవాలి మనం ఇక్కడ. ఇదిగో ఇది ఇటే ఉండాలి, ఇది ఇటే ఉండాలి. మళ్ళీ ఒక చిన్న కుచ్చు ఇగో లైట్గా వేసి వేయనట్టు వేయాలి. తర్వాత ఇగో ఇది ఇటే చేసేసి మళ్ళీ దీనిపైననే మళ్ళీ ఒకటి వేయాలి. అప్పుడు ఇది ఇటే ఉండాలి, ఇది ఇటే ఉండాలి. ఇగో దీనిపైన మళ్ళీ ఒక కుట్టు. ఇది సేమ్ మళ్ళీ దీనికి ఫోల్డింగ్ ఇగో చిన్నగా. తర్వాత దీన్ని మధ్యలోకి చేసి కొంచెం లావు దొడ్డు కుట్టేసేసుకోవాలి. ఇది ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్ప తీసుకోవాలి. ఇంకా తర్వాత భుజాలు కుట్టేసేయాలి. ఇగో భుజాలు కుడుతున్నప్పుడు ఇగో ఈ నుంచే తీసుకోవాలి మళ్ళీ మనం. ఇగో ఇప్పుడు టేప్ ఇవ్వండి. ఈ ముందు భాగం ఉందా కొంచెం ఇదిగమ్మా, ఈ ముందు భాగం నుంచి ఇప్పుడు ఇగో మనకు ముందు నెక్ ఇగో ఇటు 3 ఇంచెస్, సేమ్ మళ్ళీ ఇగో ఇటు 3 ఇంచెస్, ఈ కుట్టు నుంచి కిందికి 3 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 నుంచి ఇదిగో ఈ నెక్ మళ్ళీ ఈ 3 వరకు ఎంత వచ్చిందో మనకి ఎంత వచ్చింది 12, ఒక 12.5 వచ్చేసింది మనకు. లేదా ఇగో కొంచెం ఇంకా కొంచెం కింద నుంచి తీసుకుందాం. ఇగో మనకి ఇగో కొద్దిగా ఇగో 12.5 వచ్చింది. ఈ 12.5ని మనము కాలర్ కట్ చేసుకోవాలి. పెట్టి మనం ఐరన్ చేసేస్తే ఈ నీట్గా అతుక్కుంటుంది. ఇలా 2.5 కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఇది మనకు కొద్దిగా ఇంత ఉంది. తీసేసి ఈ ప్లేస్లా మనకి రౌండ్ రావాలి. ఇగో మనం గల్లు ఎట్లా గీసుకుంటాం సేమ్ అంతే. ఇగో ఇట్లా మెయిన్ ఇది. నెక్స్ట్ రెండిటికి కూడా సరిపోతుంది కాబట్టి ఇదే పెట్టేసి ఇదో. ఇప్పుడు ఒక క్లాత్ని ఇప్పుడు దిందా మనం ఇట్లా పెట్టేసి ఐరన్ చేసేస్తే అతుక్కుంటుంది మనకి ఇది. కానీ ఇది ఇప్పుడు మనకు గంబక్రం కాదు కాబట్టి ఇదిగో ఫస్ట్ ఏం చేయాలి, వీడియో ఆపేసాను. ప్లేట్ది ఇటువైపు వచ్చేసి ఇగో ఇది ఫోల్డింగ్, ఇగో ఇట్లా ఫోల్డింగ్ చేసి
కుట్టేసుకోవాలి. ఇది ఇది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఉందా, ఇగో దీనికి ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ని ఇగో ఇట్లా పెట్టేసి, ఇదిగో మనం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చూసుకోవాలి క్లాత్ని, ఇటు ఇటు పక్క కొద్దిగానే, ఇగో ఇంత. ఇప్పుడు మనం మళ్ళీ ఇది కుట్టినాక కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇగో ఇదే రౌండ్ రావాలి ఇట్లా, ఇగో ఇట్లా ఈ లాస్ట్ ఎడ్జ్ నుంచి రావాలి. ఇంకా ఇది మనకు దాని పైన పడొద్దు, కొంచెం పడనట్టు లైట్గా అయితేనే మనకు కాలర్ నీట్గా ఈడికి రాగానే మళ్ళీ సేమ్ రౌండ్ ఇగో ఇట్లా ఇట్లా రావాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీని క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈడ మనకు నీట్గా రావాలి. ఇది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒక కుట్టేసేద్దాం దీనిపైన. ఈ రౌండ్ ఎట్లయితే వచ్చిందో ఇట్లా తిప్పుకుంటా ఇది గుంజుకుంటా మళ్ళీ ఒక కుట్టు పైన ఇప్పుడు ఇట్లా కుట్టిన తర్వాత ఈడ కొంచెం మనం ఇగో ఇంతే ఉంచి ఇగో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నుంచి ఇదిగో ఈ నుంచి మళ్ళీ ఒకసారి ఇగో చూసుకోవాలి ఇది సెట్ అవుతుందా లేదా. ఇగో ఈ ఖర్చుకు కొంచెం ఇటు జరిపేద్దాం. ఇప్పుడు ఇగో ఈ నుంచి ఇప్పుడు ఒక్కటే పెట్టేసుకోవాలి మనం. ఇదిగో ఒక్కటే మనం ఏదైతే క్లాత్ వదిలినామో ఇగో ఇది ఒక్కటే పెట్టేసుకోవాలి. ఇట్లా దీన్ని గుంజొద్దు మనం. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చేటప్పటికి ఇది లోపలికి ఇది పైనుంచి ఎట్లా ఇప్పుడు లోపలికి మనం ఈ మొత్తం ఈ కుట్టును లోపలికి వేసేసి పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసి ఇదంతా లోపలికి వేసేసి అంతే. ఇది మనకు కాలర్ వచ్చేసి ఏ పెడతా
ఏం మాట్లాడకండి మరి. ఇది ఒక్కటి చెప్తాం. ఇగో బార్డర్ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ఇగో ఇట్లనే ఫోల్డ్ చేసి ఇగో దీనిపైన కుట్టేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు చేసాం. ఇగో ముందు లోతు ముందుకు వెళ్ళిపోవాలి, వెనుకది వెనుకకు, మధ్యలో ఖర్చు పెట్టేసుకొని ఇది ముందు లోతు. ఈ లోతు మనం ఎటైతే తీస్తామో అటే రావాలి. ఇప్పుడు ఈ సైడ్ది వెనుకనే వేసేసేది. ఇది కొంచెం ముందు జరిపేసుకొని నెక్స్ట్ పోయింది స్వాతి నాను.